తిరుప్పావై 9వ పాసురం. தூமணி மாடத்து சுத்தம் விளக்கெரியா தூபம் கமழுத்து இளனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளதான் ஊமையோ அன்றிச்சிவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలువం నవింద్రేలో రెంబావాయ్. ఓ ప్రియమైన గోపిక, ఇంకా నిద్రపోతున్నావా? చూడు, స్వభావసిద్ధమైన మణులు తాపిన మేడలో చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. ఆ కాంతుల మధ్య సుగంధభరితమైనటువంటి ధూపం వ్యాపిస్తోంది. ఈ దివ్యమైన వాతావరణంలో స్పర్శ మాత్రాన్న సుఖం కలిగించే శయ్యపై నీవు ఇంకా నిద్రిస్తున్నావు. మామకూతురా, దయచేసి మణులు పొదిగిన తలుపు గడియ తెరివమ్మా. నీకోసం మేమంతా బయట నిరీక్షిస్తున్నాము. అయ్యో అత్తయ్య, మీరైనా చెప్పరా ఆవిడ మేలుకోమని. అయ్యో, మీ అమ్మాయి ఏమైనా మూగదా, లేదా చెవిటిదా, లేదా సోమరితనమా? కాకుంటే ఇంత మొద్దు నిద్రకే ఎవరైనా మంత్రించారా ఏంటి? లేదా ఎవరైనా కాపలా ఉన్నారా? ఆశ్చర్యంగా ఉందే. మేము బయట చిత్ర విచిత్రమైన కర్మలు ఆచరించేవాడని, మాధవుడని, వైకుంఠుడని రకరకాల నామాలతో కీర్తిస్తున్నాము. ఈ నామస్మరణతో వాతావరణం పవిత్రమైంది. ఇది కేవలం మామూలు పిలుపు కాదు, ఇది అద్వితీయమైన మా వ్రతం. ఈ వ్రతంలో నీవు పాలు పంచుకుంటే అది పరిపూర్ణమవుతుంది. ఈ పాసురం నుండి నేర్చుకోవలసిన విషయాలు: జాగృతి ఆవశ్యకత. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలంటే ముందుగా అజ్ఞానం నుండి, బద్ధకం నుండి మేల్కొనాలి. ఇక్కడ నిద్ర కేవలం శారీరక నిద్రనే కాదు, భగవంతుని పట్ల ఉండే అజ్ఞానాన్ని, అశ్రద్ధని సూచిస్తుంది. సాధనలో పట్టుదల. గోపికలు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వ్రతం కోసం పిలవడం, ఎంతటి నిద్రలో ఉన్నవారినైనా మేల్కొల్పడానికి ప్రయత్నించడం ద్వారా ఆధ్యాత్మిక సాధనలో పట్టుదల, సహకారం ఎంత ముఖ్యమో చెప్తుంది. భగవంతుని అనంతనామాలు, శ్రీకృష్ణుని చిత్ర విచిత్ర కర్మలు ఆచరించువాడని, మాధవుడని, వైకుంఠుడని అనేక విధాలుగా కీర్తించడం ద్వారా ఆయన మహిమలు, గుణాలు అనంతమైనవని తెలుస్తుంది. ప్రతి నామానికి ఒక ప్రత్యేక అర్థం, మహత్యం ఉంటుంది. చిత్ర విచిత్ర కర్మలు ఆచరించేవాడు అంటే భక్తుల కోసం అద్భుతమైన లీలలు, కార్యాలు చేసేవాడని. మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవికి పతి అని, లేదా జ్ఞానానికి అధిపతి అని అర్థం. వైకుంఠుడు వైకుంఠలోకానికి అధిపతి అని అర్థం. సామరస్యం, ప్రేరణ. ఒకరిని ఒకరు తట్టి లేపుతూ వ్రతంలో భాగం చేయాలని కోరడం స్నేహబంధాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణంలో పరస్పర ప్రేరణను తెలియజేస్తుంది. ఈ పాసురం మనల్ని మనలో ఉన్న సోమరితనాన్ని, అజ్ఞానాన్ని వీడి భగవంతుని స్మరణతో మేల్కొని ఆధ్యాత్మిక మార్గంలో పయనించమని ఉద్బోధిస్తుంది. తిరుప్పావైలోని ఈ 9వ పాసురం కేవలం గోపికలను నిద్రలేపడానికే కాదు, మనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని, సోమరితనాన్ని తట్టి లేపడానికి ఒక ప్రబోధం. సుఖవంతమైన జీవితంలో మునిగి భగవంతుని స్మరణను విస్మరిస్తున్న మనల్ని తిరిగి దైవ మార్గంలోకి ఆహ్వానిస్తుంది. భగవంతుని అనంతనామాలను కీర్తిస్తూ ఆయన దివ్య లీలలను స్మరించడం ద్వారా మాత్రమే మనం మోక్ష మార్గాన్ని చేరుకోగలమని గోదాదేవి స్పష్టం చేస్తోంది. ఈ పవిత్రమైన వ్రతంలో మనస్ఫూర్తిగా పాలు పంచుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని కరుణకు పాత్రులమవుదాం. జై శ్రీమన్నారాయణ.